హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మలయాళం మూవీ అయిన భార్గవి నిలయం మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ 2023 నవంబర్ 15న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ఆషిక్ అబ్బు. ఈ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లర్. హర్రర్ పరంగా నచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఏది ఉండదు. ఒక తెల్లటి దయ్యం, అదే పాడుబడిన బిల్డింగు, అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏదో ఒక ఉంది అన్నట్టుగా చూపించి మరలా ఏం లేదన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇది చాలా మూవీస్లో మనం చూస్తున్న స్టోరీయే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ మూవీలో కూడా దింపారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేదాకా చాలా బోరింగ్ అండ్ లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, భార్గవి నిలయం అనే ఒక ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయి తన ఆత్మ ఆ బిల్డింగ్లోనే తిరుగుతూ ఉంటుందని అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. అదే బిల్డింగ్లోకి ఒక రైటర్ రెంట్కైతే వస్తాడు. మరి ఆ రైటర్ ఆ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ బిల్డింగ్లో దయ్యం ఉందా లేదా, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని దయ్యంలాగా మారడానికి కారణం ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ కొత్తగా అయితే ఏమైతే లేదు, చాలా మూవీస్లో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కొంచెం అట్రాక్ట్గా అనిపించింది, కానీ మిగతా స్టోరీ మీకైతే నచ్చదు. చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాలో ఒక ఇంట్లో దయ్యం ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. కానీ ఈ రైటర్ మాత్రం అక్కడ దయ్యం ఉందని తెలిసి ఆ దయ్యాన్ని చూసినా కూడా మరలా అదే ఇంట్లో ఉంటూ తను ఏమైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ పని అంతా చేస్తూ ఉంటారు. అది అంత మీకు నచ్చదు. ఎక్కడైనా భయపడే సీన్స్ ఉన్నాయనంటే సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా మీకు ఎక్కడ భయపడే సీన్స్ పెద్దగా ఏది ఉండదు. ఏదో ఒక కాడ తెల్లని రూపం కనిపిస్తూ మరలా వెళ్తూ ఉంటుంది. దానితో మాత్రం భయపెట్టడానికి ట్రై చేశారు. అది అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వినాలి తెలుసుకోవాలని అయితే కోరిక అయితే ఉంటుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న తర్వాత పిచ్చి బోర్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే వర్కౌట్ అయితే అయ్యింది, కానీ మిగతా స్టోరీ మీకు ఎక్కడ నచ్చదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైనా స్పెషల్గా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా ముగించారు. కనీసం క్లైమాక్స్ అయినా నచ్చేలా ఉంటుందని అనుకుంటే అది అయితే ఫన్నీగా అయితే ఫినిషింగ్ చేశారు. అది కూడా మీకు నచ్చదు. చాలా డ్రామా స్టోరీ యాడ్ చేశారు. ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. సాంగ్స్ విషయానికి వస్తే ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగులు మీకు ఏది నచ్చదు. కనీసం ఫైట్స్ అయినా హైలైట్ ఉన్నాయి అని అంటే క్లైమాక్స్లో ఒకే ఒక ఫైట్, అదైనా ఫన్నీ ఫైట్, అది కూడా మీకైతే నచ్చదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ మూవీలో ఏది లేదు భయ్యా. హర్రర్ స్టోరీ నచ్చలేదు అని అనుకుంటే ఒక థ్రిల్లర్ స్టోరీ అయితే యాడ్ చేశారు. కనీసం అదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అని అంటే అది కూడా డ్రామా స్టోరీగానే ఫినిషింగ్ చేశారు. కామెడీ అయినా వర్కౌట్ అయిందా అని అంటే కామెడీ కూడా ఉండదు. మూవీ మొత్తం స్లో నరేషన్గా వెళ్తూ ఉంటుంది. ఈ మూవీ 2.5 అవర్స్ కాకుండా జస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్ 40 నుంచి 50 మినిట్స్ లోపే ఈ మూవీ ఫినిష్ చేసేది ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. స్టోరీ లైన్ మీకు కొత్తగా అయితే అనిపించదు, రొటీన్గానే ఉంటుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఏమైతే లేదు. అలా డ్రామా స్టోరీ అండ్ హర్రర్ స్టోరీ చూసేవారు ఎవరైనా ఉంటే జస్ట్ 1 టైం వాచ్, పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలయాళం మూవీ అయినా భార్గవి నిలయం మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.